చిన్నారి కేసులో జ్ఞానేశ్వరిని పట్టుకోవడం కోసం పోలీసులు మరో కొత్త ప్లాన్ చేశారు. చిన్నారి ఫోటోలతో రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు. పాప సమాచారం ఇచ్చిన వారికి ₹1,00,000 బహుమతి కూడా ఇస్తామంటూ పోస్టర్లు వేశారు. వివరాలని అంటే సమాచారం ఇచ్చిన వారి వివరాలని చాలా సీక్రెట్గా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతామని కూడా హామీ ఇచ్చారు. చిన్నారి జాడ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హెల్ప్ లైన్ నెంబర్లు రిలీజ్ చేశారు తుని రూరల్ పోలీసులు. పోలీసులకి మీరు అందించాల్సినటువంటి సమాచారం ఆ నెంబర్స్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ నోట్ డౌన్. జ్ఞానేశ్వరి ఆచూకీ ఈ రోజు వరకు దొరకలేదు. పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. పోలీసులతో ఇక అవడం లేదు. అందుకే పబ్లిక్గా మనమే రంగంలోకి దిగాలి. పోలీసులు అట అమ్మాయి ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకపోతారు. ఇది పోలీస్ వ్యవస్థ, పోలీస్ టెక్నాలజీ, పోలీసుల యొక్క పనితీరు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దీనికోసం పనిచేసింది, కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. సో ఆఖరికి వస్తే పబ్లిక్గా మనమే చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో నేను మీకు ఆ టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాను. మీరు కనుక జ్ఞానేశ్వరి అనేటువంటి ఈ అమ్మాయిని పిసార్ ఇఫ్ పాసిబుల్ జ్ఞానేశ్వరి ఆ పోస్టర్లో ఫోటో కాకుండా ఒరిజినల్ ఫోటోని కలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ అమ్మాయికి సంబంధించి ఇంకేదైనా ఫోటో ఉంటే కలెక్ట్ చేయండి. సో ఆ పోస్టర్ మీకు కనబడుతుంది కదా, కనబడట్లేదు మిస్సింగ్ అని చెప్పి ఆ పోస్టర్ మీరు గమనిస్తే పేరు సుంకర జ్ఞానేశ్వరి, వయసు 2 సంవత్సరాలు, చామన ఛాయ 2.2 అడుగుల ఎత్తు, మాట్లాడు భాష తెలుగు. పై ఫోటోలో తెలిపిన బాలిక 6వ తేదీన జూన్ 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ చిక్కుక అగ్రహారం గ్రామం నుంచి కనబడటలేదు. సో పై ఫోటోలో కనిపించినటువంటి ఆ అమ్మాయికి కనిపిస్తే తెలిపిన సమాచారం మేరకి ₹1,00,000 బహుమతి ఇస్తామని చెప్పి ఇంట్లో పెట్టారు. సో కింద మీరు కనబడుతున్నాయి 9440796508, 9440796531, 9440796573 ఈ నెంబర్లకి పోలీసులు తమకు సమాచారం ఇవ్వాలంటే. ఎస్, ఇక్కడ మీకు కింద కనబడుతున్న ఫోటోలో కనిపించే అమ్మాయి జ్ఞానేశ్వరి. మీరు కరెక్ట్గా చూడండి. సో ఆ రోజుకి 25 రోజులు అవుతుంది ఆ అమ్మాయి మిస్ అయిపోయి. ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుందని నేను చెప్పలేం, బట్ మీ రిఫరెన్స్ కోసం ఈ ఫోటోని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్న 2 పాప. సో 12 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన 25 రోజులు గడిచినా ఇప్పటివరకు ఆ పాప ఆచూకీ లేదు. సో 25 రోజులుగా ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతోనే పాప తల్లిదండ్రులు బెంగతో మంచం పట్టారు. ఆ తల్లి భవాని. సో ప్రస్తుతానికి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం చేసే ప్రయత్నాలన్నీ చేసి ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో పోలీసులు కూడా చేతులెత్తేసి ఇక పబ్లిక్గా మన సహాయమే కోరుతున్నారు. మీ అందరూ కూడా అలర్ట్ కావాల్సిందే. సో ప్రకాష్, ఏంటి పోలీసులు 25 రోజుల పాటుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కొన్ని రోజులు రెస్క్యూ ఆపరేషన్లో స్నిఫర్ డాగ్లు, తర్వాత థర్మల్ కెమెరాస్, అన్ని రకాల ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఏ టెక్నాలజీ, పోలీస్ మైండ్స్, పోలీస్ యంత్రాంగం మొత్తం పనిచేసిన ఒక్క చిన్న ఆచూకీ కూడా కనిపెట్టలేకపోయారు. ఆ అమ్మాయి బతికే ఉందా, ఆ అమ్మాయి ఏదైనా జరిగిందా, ఆ అమ్మాయి ఇక్కడ ఎత్తుకపోయారని కూడా తెలియడం లేదు. సో ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత పోస్టర్లు వేసి ఇది పోలీసుల యొక్క సరే వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా ఫెయిల్ అయిపోయిన తర్వాతే పబ్లిక్ ఇంటర్వెన్షన్ని కోరుకుంటున్నారు అనుకోవాలా? పోలీసులు ఫెయిల్ అవడంతోనే ఈ పోస్టర్ వెలిసాయనుకోవాలా? మనోజ్, ఏంటంటే గత 26 రోజులుగా అయితే ప్రస్తుతం జ్ఞానేశ్వరి ఆచూకీ అయితే లభించలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జ్ఞానేశ్వరి జాడ కోసం మొత్తం అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసు బలగాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేసినప్పటికీ ఆచూకీ లభించిన పరిస్థితి ఉంది. దీన్ని పోలీసులు చాలా ఛాలెంజ్ గా తీసుకుని పాప కోసం అయితే అన్వేషణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని నిన్నే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు రాజమండ్రి నుంచి మొదలుకొని అలాగే విశాఖపట్నం వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలు జల్లెడ పట్టడం కాకుండా ఆ యొక్క ప్రాంతాలలో పోలీసులు అయితే పోస్టర్లు అయితే మొత్తం అంతా కూడా అతికిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ పోస్టర్ లో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. పాప ఆచూకీ లభిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలంటూ కూడా పెద్దాపురం సర్కిల్ కి సంబంధించిన ఏదైతే పెద్దాపురం డివిజన్ సంబంధించిన పోలీసులు, సబ్ డివిజన్ సంబంధించిన పోలీసులు అయితే వాళ్ళ నెంబర్లు కూడా కాంటాక్ట్ చేయరు. అందులో ప్రధానంగా చూసుకుంటే కనపడటం లేదు, అలాగే మిస్సింగ్ అంటూ కూడా పెట్టి సుంకర జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల, చామన్ ఛాయ ఎత్తు 2.2 ఉంటుందని, అలాగే తన భాష తెలుగు మాట్లాడుతుందంటూ కూడా ఒక ఫోటోని అయితే ఏర్పాటు చేశారు. అలాగే 6/6/2026 మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ జిల్లా తుని మండలం
దొండవాక పంచాయతీలో చిక్కిళ్ల అగ్రహారం నుంచి అయితే అది కనబడటం లేదని కూడా అందులో మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ఇస్తానంటూ కూడా సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ పెద్దాపురం వారైతే 9440796508 9440796531 9440796573 ఇలా 3 నెంబర్లతో ఒక పోస్టర్ను కూడా ఆవిష్కరించి ఆర్టీసీ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అలాగే ఎక్కువ జన సంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఈ పోస్టర్లు అయితే దర్శనమిస్తున్నాయి. అలాగే పాప కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకని నేపథ్యంలోనే పోలీసులు అయితే చివరికి ఈ నిర్ణయానికి అయితే రావడం జరిగింది. మొదటగానే ప్రకటించారు పాప ఆచూకీ తెలిపిన వాళ్ళ యొక్క సమాచారం గోప్యంగా ఉంచుతాం, ఎవరన్నా ఆచూకీ తెలిస్తే ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని వచ్చింటే లేదంటే మీ వీధుల్లో కానీ ఏదైనా కొత్తగా ఆ పాప కనిపించినా సరే ఆ సమాచారం ఇవ్వాలి, సమాచారం ఇచ్చిన వారిని వాళ్ళ యొక్క డేటాను గోప్యంగా ఉంచుతామని కూడా పోలీసులు అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 26 రోజులు, ఈ రోజుతో నిన్నటితో 25 రోజులు పూర్తయింది. ఈ రోజు 26వ రోజు వచ్చింది. జ్ఞానేశ్వరి జాడ కోసం మొత్తం పోలీసులు ఇప్పటికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఎటువంటి క్లూ దొరకలేదు, అడవిని జల్లెడ పెట్టినా ఎటువంటి ఆ జంతువుల యొక్క జాడ దొరకలేదు. కానీ చివరికి పాపను ఎవరో కిడ్నాప్ చేస్తుంటారు, ఎవరో తీసుకెళ్లి ఉంటారనే కోణంలోనే దర్యాప్తు అయితే వేగవంతం జరుగుతుంది. అంటే మిగిలిన అక్కడ పామాయిల తోటలో శుభ్రంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసినప్పటికీ పాపకు సంబంధించిన ఏదో ఒక ఆనవాళ్ళు దొరుకుతుందని కూడా పామాయిల తోటలో ఆ తాటర్తో మొత్తం అంతా కూడా గడ్డిని తొలగించే ప్రక్రియ నిన్నటితో కూడా పూర్తయింది. కానీ పామాయిల తోటలో ఎటువంటి ఆనవాళ్ళు కూడా దొరకలేదు. అక్కడ ఉన్నటువంటి గుంతలు కావచ్చు మొత్తం అన్ని కూడా మరొకసారి పరిశీలించారు. కానీ ఎటువంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతోనే చివరికి పోలీసులు అయితే ఈ విధంగా రంగంలో దిగారు. అలాగే ఆ సీసీ కెమెరాలు, ఆ టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలు 1-10 సార్లు ఆ డేటా తీసుకుని అన్ని విధాలుగా కూడా ఆ పెద్ద స్క్రీన్ లో కూడా మొత్తం అంతా కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలుసుకొస్తుంది. ఏదేమైనా పాపని కనపడిన వారికి, ఆచూకీ తెలిపిన వారికి ఈ విధంగా ₹1,00,000 బహుమతి ఇస్తానంటూ కూడా ప్రస్తుతం ఫ్లెక్సీలు వెళ్లడంతోనే పోలీసులు ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళ కష్టం అంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. పాప ఆచూకీ దొరకకపోవడంతో, పక్కన ఎటువంటి సమాచారం లేకపోవడంతో తల్లి అయితే జ్ఞానేశ్వరి ఆరోగ్యం క్షీణించి ఇప్పటికే నీరసపడిపోయి పాప దూరమై ఇప్పటికీ కూడా 26 రోజులు అవుతున్న నేపథ్యంలో ఆ తల్లి భవానీ అయితే బెంగ పెట్టుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆరోగ్యం అయితే తనకి క్షీణించిన నిలకడగానే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఏదేమైనా మరి పాప ఆచూకీ కోసం అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఈ విధంగా పోస్టర్లు వేయడం అయితే ప్రస్తుతం అయితే స్థానికంగా కలకలం రేగిందని చెప్పాలి. పాప ఆచూకీ కోసం అయితే మరొక ప్రయత్నం పోలీసులు ముమ్మరం చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా పాప కోసం మళ్ళీ పోలీసులు పోస్టర్లు అతికించడం చర్చనీయాంశంగా మారింది. సో 25 రోజుల పాటుగా పాప కనిపించకుండా పోయింది, పోస్టర్లు వేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వెలిసాయి. ప్రస్తుతానికి ₹1,00,000 బహుమతి కూడా ఇస్తామని చెప్పి ఈ పోస్టర్లో కనబడుతున్నాయి. కింద టోల్ ఫ్రీ నెంబర్ కనబడుతున్నాయి 9440796508 9440796531 9440796573 ఇవి టోల్ ఫ్రీ నెంబర్లు. మీకు కనుక ఈ పాప ఎక్కడైనా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఆ పాప కనిపించకుండా 25 రోజులు అవుతోంది. ఆ కుటుంబం ఆ పాప కనిపించకపోవడంతో బెంగటిల్లింది, బెంగతో మంచాన పట్టింది ఆ తల్లి. సో ప్రజెంట్ ఈ పాప గురించి వెతకని చోటు అంటూ లేదు, చేయని ప్రయత్నం అంటూ లేదు. సో పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు చేసి విఫలమైపోయి ఇప్పుడు పోస్టర్ల వరకు వచ్చారు. దీనికి సంబంధించి ఎస్పీ మాట్లాడుకొచ్చారు తుని పాప మిస్సింగ్ కేసు పైన. ఎస్పీ ఏం మాట్లాడారో చూద్దాం. There are no leads as of now, but still we are watching. ఇంకా ఏమేమి దారులు ఉన్నాయో అన్ని సీసీ ఫుటేజ్లు వెరిఫై చేస్తున్నాము, ఇంకా టవర్ డంపులు చెక్ చేస్తున్నాం. అంటే ఇంకా దూరం ఎక్స్పాండ్ అవుతున్నాం, ఇంకెక్కడైనా ఏదైనా క్లూ వస్తుందా అని. సో ఫార్ వీఆర్ స్టిల్ సర్చింగ్, ఇట్ ఈస్ ఆన్, వదిలిపెట్టట్లేదు. ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే వీ విల్ ఇంటిమేట్. దెర్ ఆర్ నో లీడ్స్ యాజ్ ఆఫ్ నౌ, బట్ స్టిల్ వీఆర్ వాచింగ్. ఇంకా ఏమేమి దారులు ఉన్నాయో అన్ని సీసీ ఫుటేజ్లు వెరిఫై చేస్తున్నాము, ఇంకా టవర్ డంపులు చెక్ చేస్తున్నాం. అంటే ఇంకా దూరం ఎక్స్పాండ్ అవుతున్నాం, ఇంకెక్కడైనా ఏదైనా క్లూ వస్తుందా అని.